సయాటికా నడునొప్ప అయితే ఇవి సరిచేసుకుంటే చాలు, రిలీఫ్ వచ్చేస్తుంది. సయాటికా ఈ పదాన్ని ఈ స్పీడ్ యుగం వారిలో వినని వారు ఉండరు. ఈ నొప్పి వర్ణనాతీతంగా భరింపరానిదిగా ఉండడమే కాకుండా వారి దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది దీని బారిన పడినవారే. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ వారి లెక్కల ప్రకారం 62% వరకు ఈ నొప్పి వల్ల తమ విధులకు గైర్హాజరవుతున్నారు. మందులు, యోగా ద్వారా ఈ నొప్పి నుంచి బయటపడే ప్రయత్నాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. వీటితో పాటు సయాటికా నొప్పిలో జాగ్రత్త పడాల్సింది పడుకునే విధానం గురించి. సయాటికా ఉన్నవారికి నవ్వారు మంచం కానీ, మడత మంచం కానీ మంచిది కాదు. బల్ల కానీ, డబుల్ కాట్ కానీ వాడడం మంచిది. చదునుగా ఉండే మంచం మీద గాని, ఎగుడు దిగుళ్లు లేని నేల మీద కానీ మెత్త బొంత వేసుకుని వెల్లకిలా కాళ్లు ముడుచుకుని పడుకుంటే సయాటికా ఉన్నవారికి హాయిగా నిద్రపడుతుందని చెప్తున్నారు నిపుణులు. అలాగని కఠిన నేల మీద కానీ, కఠినంగా ఉండే పరుపుల మీద కానీ పడుకుంటే వాతపు నొప్పులు పెరుగుతాయి. మెత్తని బొంత మీద పడుకోవాలి. సాధారణంగా ఈ వ్యాధి 40 సంవత్సరాలు దాటిన వారికి వస్తుంది. కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చుని ఆఫీసులో ఎక్కువ సమయం పనిచేసేవారికి ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. స్థూలకాయులకు కూడా ఈ నొప్పి రావచ్చు. వెన్నెముకకు గాయమైనప్పుడు సయాటికా నరానికి వచ్చే అవకాశం ఎక్కువ. నరాల్లో లోపాలున్నట్లయితే ఈ నొప్పి వస్తుంది. ఎముకలలో ఉండే లోపాల వల్ల కూడా ఈ నొప్పి ఏర్పడుతుంది. షుగర్, బీపీ లాంటి అనారోగ్యాలున్న వారికి సయాటికా కూడా తోడవుతుంది. పోషకాహార లోపం కలిగితే సయాటికా నొప్పి రావచ్చు. విటమిన్లు, ఐరన్ల లోపం శరీరంలో ఏర్పడినప్పుడు సయాటికా వస్తుంది. రక్తాన్ని అందించే రక్తనాళాలు గట్టిపడినట్లయితే సయాటికా వస్తుంది. అలాగే ఈ సయాటికా వ్యాధి తీవ్రం కాకుండా నివారణా చర్యలు చేపట్టాలి. ఆహార పదార్థాల్లో కొవ్వు పదార్థాలను బాగా తగ్గించాలి. 40 సంవత్సరాలు దాటిన వారు అధిక బరువులను మోయడం కానీ, ఎత్తడం కానీ చేయకూడదు. పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త పడాలి. వైద్య సలహా ప్రకారంగా విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం మాత్రలను వాడాలి. జింక్, ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.